హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైండ్స్ అకాడమీ, మన అకాడమీ. సో ఈరోజు ఈ సెషన్లో ఏపీపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించి తెలుగు మీడియంలో ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం సో బుక్ లిస్ట్ ఏంటి అనేది వెరీ క్లియర్గా చూద్దాం. సో తెలుగు మీడియంలో ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు సంబంధించి మార్కెట్లో చాలా సోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్కు. సో వాటిలో మా సైడ్ నుంచి ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలి, ప్రిపేర్ అయితే మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి ఆస్కారం ఉంది అనేది ఇక్కడ క్లియర్గా చెప్తాము. ఒకవేళ మీరు ఆల్రెడీ రిపీటర్స్ అయ్యుండి వేరే బుక్స్ ఫాలో అవుతున్నప్పుడు సింప్లీ యూ కెన్ ఫాలో దెమ్. దానికోసంగా మళ్ళీ బుక్ మార్చుకుని మళ్ళీ మొత్తం కొత్తగా చదవాల్సిన అవసరం ఉండదు. ఏ బుక్ అయినా ఒకటే, కాకపోతే వాళ్ళు బుక్ రాసినప్పుడు వాళ్ళు తీసుకునే రిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని, అలాగే రీసెంట్ ఎగ్జామినేషన్స్లో ఏ బుక్స్ నుంచి కొంత ఎక్కువ భాగంగా కవర్ చేస్తూ ఉన్నారు అనేది దాన్ని దృష్టిలో పెట్టుకుని మేము కొన్ని సజెస్ట్ చేస్తూ ఉన్నాము. ఈ లిస్ట్ మీకు మంచిగా అనిపించినప్పుడు యూ కెన్ ఫాలో ద సేమ్ లిస్ట్. క్లియర్? దీంట్లో మనకి సిలబస్ ఏదైతే ఉందో సిలబస్లో మనకి ఎక్కువ మార్క్స్ వచ్చే ఏరియాస్ని బేస్ చేసుకొని సేమ్ అదే ప్రయారిటీ చెప్పడం జరుగుతుంది. అన్నింటిలోకి హైయెస్ట్ ప్రయారిటీ ఇచ్చే సబ్జెక్ట్ ఏంటి అంటే ఇండియన్ ఎకానమీ. ఈ ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఏ బుక్స్ ఫాలో అవ్వాలి అంటే తెలుగు మీడియం అభ్యర్థులకు సంబంధించి ఓన్లీ ఆప్షన్ ఈజ్ గోయింగ్ త్రూ ద చిరంజీవి బుక్. చిరంజీవి బుక్కు సంబంధించి లేటెస్ట్ ఎడిషన్, అంటే మీరు ఎగ్జామ్ ఏ ఇయర్ అయితే రాస్తారో ఆ ఇయర్కి సంబంధించి లేటెస్ట్ ఎడిషన్ లేటెస్ట్ ఎడిషన్ ఏదైతే మార్కెట్లో అవైలబుల్ ఉందో ఆ బుక్ తీసుకొని చదవడం సరిపోతుంది. దీనికి మించి ఎక్స్ట్రా బుక్స్ మీరు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా దీంట్లోనే అవసరమైన దానికంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు ఇంకొక బుక్ చదివి మళ్ళీ బర్డెన్ అవ్వాల్సిన అవసరం లేదు. సింప్లీ చిరంజీవి సరిపోతుంది ఇండియన్ ఎకానమీ తెలుగు మీడియం అభ్యర్థులు అయితే. దీనితో పాటు ఆ పర్టికులర్ ఇయర్కి సంబంధించి సర్వే, లేటెస్ట్ సర్వే ఏముంది, అలాగే లేటెస్ట్ బడ్జెట్ ఏముంది, ఈ రెండు కూడా మీరు చదవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ద కాంబినేషన్ ఆఫ్ దిస్ కాన్సెప్చువల్ క్లారిటీ అండ్ ఎకనామిక్ సర్వే అండ్ ద బడ్జెట్. ఈ మూడు కాంబినేషన్ ఏదైతే ఉందో ఈ మూడింటి కాంబినేషన్ మీ యొక్క ఇండియన్ ఎకానమీ సిలబస్. ఓకే, దీంతో పాటు ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ ఇయర్కి సంబంధించిన రిపోర్ట్స్ కానీ, వైట్ పేపర్స్ కానీ, సంథింగ్ ఏవైతే సర్వేస్ ఉంటాయో వాటి యొక్క జిస్ట్ కూడా మీరు చదవాల్సిన అవసరం ఉంటుంది ఆ పర్టికులర్ ఇయర్కి సంబంధించి. క్లియర్? ఇండియన్ ఎకానమీకి సంబంధించి బుక్స్ ఏంటి అని మాట్లాడుకున్నప్పుడు చిరంజీవి బుక్ ఒకటి, అలాగే ఆ పర్టికులర్ ఇయర్లో లేటెస్ట్ సర్వే అండ్ లేటెస్ట్ బడ్జెట్. ఇవి చదివితే మీకు క్లియర్ అయిపోతుంది ఇండియన్ ఎకానమీకి సంబంధించి. వేరాజ్ కమింగ్ టు ఏపీ ఎకానమీ, ఈ ఏపీ ఎకానమీకి సంబంధించి మై పర్సనల్ ఒపీనియన్, మీరు అసలు ఒక సపరేట్ బుక్ అవసరం లేదండి ఏపీ ఎకానమీకి. ఇండియన్ ఎకానమీ చదువుకుంటే దాంట్లో ఉన్న కాన్సెప్చువల్ క్లారిటీనే దీంట్లో కూడా యూజ్ అవుతుంది. కాకపోతే ఏపీకి సంబంధించి ఈ అగ్రికల్చర్ కానీ, అంటే అగ్రికల్చర్ రిఫార్మ్స్ ఏం జరిగినాయి, అగ్రికల్చర్ డెవలప్మెంట్ ఏ విధంగా జరిగింది, గ్రీన్ రెవల్యూషన్ ఎఫెక్ట్స్ లాంటివి ఏపీలో ఎలా ఉన్నాయి, అలాగే ఇండస్ట్రియల్ రిఫార్మ్స్కి సంబంధించి ఏముంది, ఇండస్ట్రియల్ బేస్ ఏ విధంగా డెవలప్ అయింది ఏపీలో, ఇలాంటి కాన్సెప్ట్స్ రావాలి అన్నప్పుడు మాత్రం మీకు ఒక పర్టికులర్ బుక్ కావాలి. లేటెస్ట్ వాటికి మాత్రం ఏపీకి సంబంధించి మీరు చదవాల్సిన అవసరం లేదు లేటెస్ట్ కాన్సెప్ట్స్ కోసం. మీకు ఈ స్టాటిక్ పార్ట్ నేర్చుకోవడం కోసంగా మీకు ఒక బుక్ అవసరం కాబట్టి మార్కెట్లో ఉన్న XYZ బుక్స్ అవసరం లేదు. మీరు తెలుగు అకాడమీకి సంబంధించి బుక్ ఏదైతే మీకు మార్కెట్లో అవైలబుల్ ఉందో ఆ తెలుగు అకాడమీ బుక్ చదువుకున్నా సరిపోతుంది. లేదు సమ్ XYZ ఏదైతే మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయో మీకు ఎస్ఎన్ రాజు గారిది కానీ, లేకుంటే కొడాలి భవన్ శంకర్ గారిది కానీ, ఇలాంటి ఏదో ఒక బుక్ మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది. మై పర్సనల్ ఒపీనియన్ ఈజ్ నో నీడ్ ఆఫ్ ఎనీ ఎక్స్ట్రా బుక్ ఫర్ ఏపీ ఎకానమీ. క్లియర్? నౌ దీనికంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే ఏపీకి సంబంధించి ఆ పర్టికులర్ ఇయర్లో లేటెస్ట్ సర్వే అండ్ ఆ లేటెస్ట్ బడ్జెట్ ఏదైతే ఉంటుందో వీటి యొక్క జిస్ట్ చాలా 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 ఇంపార్టెంట్. మీరు మై పర్సనల్ వన్ మోర్ ఒపీనియన్ ఈజ్ సర్వే కానీ బడ్జెట్ కానీ మీరు మార్కెట్లో దొరికే ఇంపార్టెంట్ పాయింట్స్ కానీ హైలైట్స్ కానీ చదవద్దు. మీరు ఒరిజినల్ బడ్జెట్ని అలాగే ఒరిజినల్ సర్వేని చదవడానికి ట్రై చేయండి. మీ అంతటి మీరే ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. అది బెస్ట్ అండి అది. మార్కెట్లో దొరికే దానికంటే కూడా మీరే ఓన్గా చేసుకోండి. ఇక్కడతో ఎకానమీ క్లియర్ అవుతుంది, ఏపీ ఎకానమీ అండ్ ఇండియన్ ఎకానమీ. నౌ మూవింగ్ టు నెక్స్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ పాలిటీ. పాలిటీకి తీసుకుంటే మార్కెట్లో మీకు దొరికే తెలుగు మీడియం మెటీరియల్ అయితే ఈ మూడు మీకు మంచి బుక్స్. ఈ మూడింటిలో ఎనీ వన్ మీరు చూస్ చేసుకోవచ్చు. మై పర్సనల్ సజెషన్ ఈజ్ గో త్రూ ప్రభాకర్ రెడ్డి. ఓకే,
సో ప్రభాకర్ రెడ్డి మెటీరియల్ ఏదైతే ఉంటుందో అది మీకు సరిపోతుంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. బికాస్ గ్రూప్ 2కి సంబంధించి కాన్సెప్చువల్ క్వశ్చన్స్తో పాటు కొన్ని ఫ్యాక్చువల్ డేటా కూడా మీకు ఇంపార్టెంట్. ఆ ఫ్యాక్చువల్ డేటా అనేది ఈ లక్ష్మీకాంత్ బుక్లో మిస్ అవుతుంది. ఆ ఫ్యాక్చువల్ డేటా కూడా కవర్ అయ్యి ఉంటే లక్ష్మీకాంత్కి మించిన బుక్ లేదు పాలిటిక్స్ సంబంధించి. కానీ ఆ ఫ్యాక్చువల్ డేటా మిస్ అవుతుంది కాబట్టి మీరు కంపల్సరీ ప్రభాకర్ రెడ్డి ఫాలో అయితే సరిపోతుంది. మీరు ఒకవేళ దీంట్లో కొన్ని కాన్సెప్ట్స్ అర్థం కావట్లేదు అనుకుంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు పార్లమెంట్లో బిల్స్ మనం మాట్లాడినప్పుడు ఫైనాన్స్ బిల్ అంటే ఏంటి, మనీ బిల్ అంటే ఏంటి, డిఫరెన్స్ ఏంటి, అలాగే ఫైనాన్స్ బిల్లో కూడా ఫైనాన్స్ బిల్ 1 అంటే ఏంటి, 2 అంటే ఏంటి, అలాగే ఫండమెంటల్ రైట్స్కి డిపిఎస్పికి క్లాష్ వచ్చినప్పుడు ఏది ప్రివేల్ అవుతుంది. సో ఇలాంటి కాన్సెప్ట్ క్లారిటీస్ మీకు కావాలి అనుకున్నప్పుడు ఒక రిఫరెన్స్ బుక్ మీకు కావాలి. ఆ రిఫరెన్స్ బుక్ కోసమైనా సరే మీరు ఒక లక్ష్మీకాంత్ బుక్ని ఫాలో అవ్వచ్చు. సో అంటే ఇక్కడ ఫైనల్గా ఏం చెప్తున్నా అంటే ఇండియన్ ఎకానమీకి సంబంధించి మీరు ప్రభాకర్ రెడ్డి ప్లస్ లక్ష్మీకాంత్ ఈజ్ ద బెస్ట్ కాంబినేషన్ అండి. సో మీకు ప్రభాకర్ రెడ్డి బుక్ను మాత్రం కంప్లీట్గా చదవండి. కాన్సెప్చువల్ క్లారిటీ కోసంగా ఒక రిఫరెన్స్ బుక్ లాగా లక్ష్మీకాంత్ను కూడా యూజ్ చేసుకోండి. క్లియర్? సో ఈ కృష్ణారెడ్డి బుక్ మీకు అవసరం లేదు. సో మీరు ఒకవేళ ఫాలో అవుతున్నారు అన్నప్పుడు కృష్ణారెడ్డి ప్లస్ లక్ష్మీకాంత్ ఈజ్ ఆల్సో ద బెస్ట్. మీరు ఫ్రెష్గా స్టార్ట్ చేస్తున్నారు అంటే ప్రభాకర్ రెడ్డి అండ్ లక్ష్మీకాంత్ని ఫాలో అవ్వండి సరిపోతుంది. క్లియర్? సో ఇది పాలిటిక్స్ సంబంధించి. నౌ మూవింగ్ టు హిస్టరీ. అగైన్ హిస్టరీలో కూడా ఇండియన్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ. మీకు ఇండియన్ హిస్టరీ చాలా చాలా తక్కువ వెయిటేజ్ ఉంటుంది గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఆ ఇండియన్ హిస్టరీకి మన నంబర్ ఆఫ్ బుక్స్ అవసరం లేదు, ఏదో ఒక బుక్ తీసుకుంటే సరిపోతుంది. అది కూడా స్టాండర్డ్ బుక్ తీసుకుంటే ఇంకా హ్యాపీ. సో ఆ స్టాండర్డ్ బుక్లో జోగినాయుడు బుక్ ఏదైతే ఉంటుందో, సో భారతదేశ చరిత్ర బై జోగినాయుడు సార్. సో ఈ జోగినాయుడు సార్ బుక్ ఏదైతే ఉందో ఆ బుక్ని ఫాలో అవ్వండి. మీకు ఇది మోర్ దాన్ ఎనఫ్. ఇండియన్ హిస్టరీకి మీరు వేరే బుక్స్ ఏం అవసరం లేదండి. ఒక్క జోగినాయుడు గారి బుక్ ఒకటి చదువుకుంటే సరిపోతుంది. నా ఏపీ హిస్టరీ పాయింట్లో తీసుకున్నప్పుడు మీకు మార్కెట్లో బిఎస్ఎల్ హనుమంతరావు గారిది, అలాగే సీనయ్య గారిది, అలాగే జోగినాయుడు గారిది కూడా ఉంది ఏపీ హిస్టరీకి సంబంధించి. ఓకే, సో ఇండియన్ హిస్టరీకి మాత్రం జోగినాయుడు చదవండి. ఏపీ హిస్టరీకి బిఎస్ఎల్ హనుమంతరావు గారిది ప్లస్ సీనయ్య గారిది, లేదు అంటే జోగినాయుడు గారిది, లేదంటే సీనయ్య గారిది, సంథింగ్ లేదన్నా కాంబినేషన్ ఫాలో అవ్వండి సరిపోతుంది. ఓకే, సో ఇండియన్ హిస్టరీకి కంప్లీట్గా జోగినాయుడు, ఏపీ హిస్టరీకి జోగినాయుడు ప్లస్ సీనయ్య, లేదంటే బిఎస్ఎల్ హనుమంతరావు ప్లస్ సీనయ్య, ఇలా ఏదన్నా ఒక కాంబినేషన్ ఫాలో అవ్వండి. ఎందుకు ఏపీ హిస్టరీకి కాంబినేషన్ ఫాలో అవ్వాలి అంటే మీకు జోగినాయుడు ఒక్కటి సరిపోతుంది ఏపీ హిస్టరీకి కూడా. కానీ దీంట్లో దాదాపు 75 క్వశ్చన్స్, దాదాపు కాదు ఎగ్జాక్ట్లీ, సో ఎగ్జాక్ట్లీ 75 క్వశ్చన్స్ మీకు దీంట్లో వస్తున్నాయి కాబట్టి మనం స్కోప్ ఇవ్వద్దు. సో ఏ బిట్ మిస్ కాకుండా ఉండాలి అన్నట్టు చదవాలి కాబట్టి సో జోగినాయుడు చదవండి. దానితో పాటు ఎక్స్ట్రా ఒక రిఫరెన్స్ కోసం సీనయ్య బుక్ని ఫాలో అవ్వండి. ద కాంబినేషన్ ఈజ్ మచ్ బెటర్ దాన్ సింగిల్ బుక్. క్లియర్? సో దిస్ ఈజ్ రిగార్డింగ్ ఏపీ హిస్టరీ. మీకు ఎక్కువ టైం కూడా పట్టదండి హిస్టరీకి సంబంధించి. సో ఒక స్టోరీ లాగా చదువుకుంటూ వెళ్తారు కాబట్టి సో జోగినాయుడిని మాత్రం ఒక అకాడమిక్ బుక్ లాగా చదవండి. సీనయ్య బుక్ కానీ బిఎస్ఎల్ హనుమంతరావు బుక్ కానీ ఒక రెఫరెన్స్ బుక్ లాగా అలా చూసుకుంటూ వెళ్ళండి కొన్ని కాన్సెప్ట్స్లో. క్లియర్? సో దిస్ ఈజ్ రిగార్డింగ్ హిస్టరీ అండి. ఇప్పటివరకు చెప్పుకున్నామని చాలా మేజర్ సబ్జెక్ట్స్. నౌ మూవింగ్ టు మైనర్ సబ్జెక్ట్స్ అండి. దీంట్లో జియోగ్రఫీ చాలా చాలా మైన్యూట్గా అడుగుతారు మీకు ఎగ్జామ్లో. దాంట్లో ఇండియన్ జియోగ్రఫీ అండ్ ఏపీ జియోగ్రఫీ. ఇండియన్ జియోగ్రఫీ తీసుకుంటే రమణ్ రాజు గారి బుక్ మీకు మోర్ దాన్ ఎనఫ్ అండి. ఈ రమణ్ రాజు బుక్ కూడా మీకు చాలా హెఫ్టీగా ఉంటుంది, చాలా వెయిట్ ఉంటుంది, చాలా పెద్ద బుక్ ఇది. సో దీంట్లో మొత్తం చదవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీకు వచ్చే వెయిటేజ్ చాలా చాలా తక్కువ జియోగ్రఫీ ఇది విత్ రెస్పెక్ట్ టు గ్రూప్ 2 ఎగ్జామినేషన్. సో ఈ జియోగ్రఫీలో కూడా మీరు ఒక్కసారి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది ఎలాంటి ఏరియాస్ని టచ్ చేస్తున్నారు అనేది. అంటే రివర్ సిస్టమ్ అడుగుతున్నారా, సాయిల్ సిస్టమ్ అడుగుతున్నారా, క్లైమేట్ సిస్టమ్ ఎక్కువ అడుగుతున్నారా, ఏపీకి సంబంధించి ఏం అడుగుతున్నారు, ఇండియాకి సంబంధించి ఏం అడుగుతా ఉన్నారు. సో ఇలాంటివి మీకు క్లారిటీ వస్తుంది. అలా సెలెక్టెడ్ టాపిక్స్ని మాత్రమే చదువుకుంటే సరిపోతుంది విత్ రెస్పెక్ట్ టు ఇండియన్ జియోగ్రఫీ, అది కూడా రమణరాజ్ గారి బుక్లో. ఈ రమణ్ రాజ్ గారి బుక్లోనే ఇక్కడ చూస్తే ఏపీ కూడా కవర్ అవుతుందండి. అంటే మీరు జియోగ్రఫీకి సంబంధించి ఇండియా కావచ్చు, ఏపీ కావచ్చు, రమణ్ రాజ్ గారి బుక్ ఒక్కటి సరిపోతుంది, సెలెక్టెడ్గా చదువుకోండి సరిపోద్ది. ఓకేనా? సో ఒకవేళ మీకు ఏపీ జియోగ్రఫీకి సంబంధించి ఒక స్పెషల్ బుక్గా కావాలి అనుకున్నప్పుడు సో యూ కెన్ గెట్ తెలుగు అకాడమీ ఏపీ జియోగ్రఫీ బుక్. సో తెలుగు అకాడమీలో కూడా మీకు ఒక తెలుగు ఏపీ జియోగ్రఫీకి సంబంధించి బుక్ ఉంది. సో మీరు దాన్ని కూడా చదవచ్చు. సో ఇండియన్ జియోగ్రఫీకి
రమణ్ రాజు చదువుకొని ఏపీ జియోగ్రఫీకి తెలుగు అకాడమీ చదవచ్చు. లేదు అనుకుంటే 2 కూడా రమణ్ రాజు గారి బుక్‌లో మీరు చదువుకోవచ్చు. కానీ మళ్ళీ చెప్తా ఉన్నా దీనికి వెయిటేజ్ తక్కువ ఉంటుంది కాబట్టి సెలెక్టెడ్ టాపిక్స్ చదువుకోండి. ఆ సెలెక్టెడ్ టాపిక్స్‌ని ఎక్కువ సార్లు రివైజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంత పెద్ద బుక్ కవర్ చేయడం కష్టం. చదివినా ఆటోమేటిక్‌గా కొంత వేస్టే. ఎందుకంటే మనకు అవసరం లేదు కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత వెయిట్ లేదు కాబట్టి. క్లియర్. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ జియోగ్రఫీ. నౌ మూవింగ్ టు జియోగ్రఫీలోనే ఒక పార్ట్ కింద చెప్పుకుంటామండి దీన్ని డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఎన్వైరన్మెంట్. సో ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి తెలుగు అకాడమీలో మీకు చాలా మంచి బుక్ ఉంది, విపత్తు నిర్వహణ అని. సో ఈ బుక్ తీసుకుంటే సరిపోతుంది. కాకపోతే విపత్తు నిర్వహణకు సంబంధించి ఈ స్టాటిక్ బుక్ లేటెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ లేటెస్ట్ బుక్ లేదు అనుకుంటే తెలుగు అకాడమీలో ఈ బుక్ చదివిన తర్వాత రీసెంట్ కరెంట్ అఫైర్స్ ఎలాగో మీరు చదువుతారు కాబట్టి, సో రీసెంట్ ఎర్త్క్వేక్స్ కానీ, ఫ్లడ్స్ కానీ, సైక్లోన్స్ కానీ, ల్యాండ్ స్లైడ్స్ కానీ సంథింగ్ ఏమైనా జరిగినాయా అనుకున్నప్పుడు అలాంటి వాటి గురించి, ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ సో ఫస్ట్ టైం కోవిడ్ కూడా ఒక పాండమిక్ని ఫస్ట్ టైం ఒక డిజాస్టర్గా సో పరిగణించారన్నట్టు. సో కోవిడ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రాసుకుంటాం, అది బుక్లో ఉండకపోవచ్చు. సో అలా కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఏవైతే రీసెంట్గా ఇష్యూస్ అయ్యి ఉంటాయో అవి మీరు లిస్ట్ అవుట్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి, ఆ విపత్తు నిర్వహణకు సంబంధించి. దీంట్లో ఇంకోటి ఏంటి అంటే ఎన్విరాన్మెంట్, పర్యావరణము పరిరక్షణ, సో సుస్థిరాభివృద్ధి, సస్టైనబుల్ డెవలప్మెంట్ అని చెప్తాం. సో దానికి సంబంధించి ఏ బుక్ ఉంది అంటే మీకు తెలుగు అకాడమీలో చాలా చాలా మంచి బుక్ ఉంది. సో పర్యావరణ అధ్యయనం అని ఉంటుంది, అంటే సెకండ్ ఇయర్ BA BCom BSc బుక్. ఈ బుక్ మీరు ఒకటి చదువుకుంటే సరిపోతుంది. సో దీనికి సంబంధించి ఓకే. సో డిజాస్టర్ మేనేజ్మెంట్కి అండ్ ఎన్వైరన్మెంట్కి తెలుగు అకాడమీ బుక్స్ ఉన్నాయి. సో ఈ బుక్స్ని మీరు క్లియర్గా చదువుకొని, మళ్ళీ చెప్తున్నా ఈ బుక్స్ చదివితే సిలబస్ అయిపోయినట్టు కాదండి. ఈ పర్యావరణం కానీ డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ ఇవి డైనమిక్ సబ్జెక్ట్స్ అండి. ఇవి సో డైనమిక్ సబ్జెక్ట్స్ కాబట్టి మీకు స్టాటిక్ పార్ట్ అర్థం కావాలి. సో బయోలాజికల్ డిమాండ్ అంటే ఏంటి, ఆక్సిజన్ డిమాండ్ అంటే ఏంటి, ఎన్వైరన్మెంట్ అంటే ఏంటి, బయోస్పియర్ అంటే ఏంటి, సో ఈ అట్మాస్ఫియర్ అంటే ఏంటి, ఎన్వైరన్మెంట్ అంటే ఏంటి, ఇది టర్మ్స్ మీకు క్లారిటీ రావాలి ఫస్ట్. సో ఈ టర్మ్స్ మీకు క్లారిటీ రావాలి కాబట్టి ఆ టెర్మినాలజీ, ఆ కాన్సెప్ట్ క్లారిటీ రావడం కోసం ఈ బుక్స్ ఇంపార్టెంట్ మీకు. దీని తర్వాత మీకు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అనేవి కంపల్సరీ మీరు లిస్ట్ అవుట్ చేసుకోవాలి. అది 8 మంత్సా, 6 మంత్సా, 10 మంత్స్ అనేది సో మన ఎగ్జామినేషన్ ముందు ఆటోమేటిక్గా ప్రిపేర్ అవుతాం కాబట్టి, సో ఈ బేసిక్స్ ప్లస్ కరెంట్ అఫైర్స్ ఈజ్ ద బెస్ట్ కాంబినేషన్. క్లియర్. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఎన్వైరన్మెంట్ అండి. నౌ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఈ జనరల్ సైన్స్లోనే మీకు ఫిజిక్స్ ఉంది, కెమిస్ట్రీ ఉంది అండ్ బయాలజీ ఉంది. ఈ జనరల్ సైన్స్కి కూడా మీరు కొంత వెయిటేజ్ ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఫిజిక్స్ కెమిస్ట్రీలో పెద్ద అడగకపోయినా బయాలజీలో మాత్రం మీకు క్వశ్చన్స్ బాగా అడుగుతున్నారు. సో దట్టు ఈ కోవిడ్ లాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మీకు అది బయాలజీకి సంబంధించినవి, సెల్స్కి సంబంధించినవి కాబట్టి, వైరస్, బ్యాక్టీరియా, ప్రోటోజోవా నుంచి వచ్చిన డిసీజ్ లాంటివి ఇట్లాంటివి ఉన్నాయి కాబట్టి మీకు సైన్స్ నుంచి అవకాశం ఎక్కువ ఉంది ఈసారి కూడా. దెన్ టెక్నాలజీ పార్ట్. సో విత్ రెస్పెక్ట్ టు అదర్ ఫీల్డ్స్లో టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ ఏమున్నాయి, ఇది మొత్తం ఒకటే కాంబినేషన్గా ఒకే బుక్ చదవాలి అనుకుంటే గో ఫర్ సో విన్నర్స్ పబ్లికేషన్స్. సో విన్నర్స్ పబ్లికేషన్స్లో జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంతటికి కలిపి ఒకటే బుక్ ఉంది. సో దానికి వెళ్తే సరిపోతుంది అన్నట్టు. సో దీనికి జనరల్ సైన్స్లోనే మేము అంటే జనరల్ సైన్స్ వరకే, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీకి సంబంధించి ఈ మైండ్స్ పబ్లికేషన్, సో మన ఇన్స్టిట్యూట్ యొక్క ఓన్ పబ్లికేషన్స్ అన్నట్టు ఇది. సో మైండ్స్ పబ్లికేషన్స్లోనే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీకి సంబంధించి ఇమీడియట్గా అంటే విదిన్ ఈ మంత్ అండ్ ఫర్ ఎగ్జాంపుల్ నోటిఫికేషన్ ఉంది అనుకోండి. సో నోటిఫికేషన్ రాకముందునే మీకు తెలుగు మీడియంలో మీకు ఒక జనరల్ సైన్స్ బుక్ రిలీజ్ చేయడం జరుగుతుంది. సో మీరు దాన్ని ఫాలో అయినా సరిపోతుంది. ఈ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీకి సంబంధించి మీ కాన్సెప్ట్స్ ఉంటాయి. ప్లస్ ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్కి అరౌండ్ ఒక 250 సో బిట్స్ కూడా ఇవ్వడం జరిగింది దాంట్లో. సో మీకు అది మోర్ దెన్ ఎనఫ్ అనుకుంటున్నాను. ఇది ఎక్స్క్లూజివ్గా జనరల్ సైన్స్ అండి. సో దీంతో పాటు మీరు టెక్నాలజీ సంబంధించి నేర్చుకోవాల్సి ఉంటుంది. ఈ టెక్నాలజీ అనేది మీకు ఏదో ఒక బుక్లో పట్ల దొరకదండి. ఈ టెక్నాలజీ అనేది కంపల్సరీ మీరు ఏదైతే న్యూస్ పేపర్స్ ఫాలో అవుతున్నారో, ఏదైతే మంత్లీ మ్యాగజైన్స్ ఫాలో అవుతున్నారో, ఏవైతే కరెంట్ అఫైర్స్ యూట్యూబ్ ఛానల్స్ ఫాలో అవుతున్నారో వాటి నుంచి మీరు ప్రిపేర్ చేసుకున్నది మీకు ఇంపార్టెంట్. క్లియర్. దెన్ కమింగ్ టు బైఫర్కేషన్ యాక్ట్. సో విభజన చట్టానికి సంబంధించి మీ సయీద్ పబ్లికేషన్స్ ఏవైతే ఆంధ్రప్రదేశ్ విభజన అండ్ సవాళ్ళు సో ఏవైతే ఉందో ఈ బుక్ను తీసుకుంటే మీకు సరిపోతుందండి. సో దీని నుంచి లెస్ వెయిటేజ్ ఉంది. అది కూడా చట్టం మీద ఏం అడగట్లేదు, అంటే 2014 యొక్క విభజన చట్టం మీద ఏం అడగట్లేదు. చట్టం తర్వాత ఏవైతే మన సవాళ్ళు ఎదుర్కొంటున్నామో వీటిని పోస్ట్ బైఫర్కేషన్ ఇష్యూస్ అని చెప్తాం. సో విభజనాంతర సవాళ్ళు అని చెప్తాం. సో వాటి మీద ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఎక్కువగా అంటే ఏం లేదండి, అరౌండ్ మీకు ఒక 5 to 10 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అంతే. సో 5 to 6 మోస్ట్లీ.
సో దీనికి ఈ బుక్స్ మీకు సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ విభజన సవాళ్ళు బై సయీద్ పబ్లికేషన్, సయీద్ సార్కి సంబంధించింది. క్లియరా? సో ఇక్కడతో బైఫర్కేషన్ కూడా అయిపోతుందండి. నౌ మూవింగ్ టు మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ సంబంధించి. సో ఈ ఎబిలిటీ అండ్ రీజనింగ్ సంబంధించి మీరు పెద్దగా హర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. మ్యాథ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళైతే బేసిక్స్ చూసుకుని వెళ్ళినా రాసేయచ్చు. అండ్ ఒకవేళ మ్యాథ్ బ్యాక్గ్రౌండ్ కాని వాళ్ళనుకుంటే కొంత ప్రాబ్లమాటిక్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు మోస్ట్లీ పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐకి సంబంధించి ఏవైతే మార్కెట్లో బుక్స్ ఉన్నాయో ఆ బుక్స్లో సెలెక్టెడ్ టాపిక్స్ మాత్రమే చదువుకుంటే సరిపోతుంది. సో సెలెక్టెడ్ టాపిక్స్ మాకు ఎట్లా తెలుస్తుంది అంటే గో త్రూ ద ప్రీవియస్ ఇయర్ పేపర్స్. సో ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని చూస్తున్నప్పుడు మీకు ఆటోమేటిక్గా లిస్ట్ మీకు తెలుస్తుంది ఎలాంటి వాటి నుంచి అడుగుతున్నారు అనేది. ఎందుకంటే మీకు ఒక మెంటల్ ఎబిలిటీ ఈ టాపిక్ నుంచి అరౌండ్ ఒక 15 to 16 టాపిక్స్ ఉంటాయి. మామూలుగా ఫిజిక్స్ పోలీస్ అండ్ ఎస్ఐకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి 15 నుంచి 16 టాపిక్స్ ఉంటాయి. కానీ 15 నుంచి 16 టాపిక్స్ మీకు అవసరం లేదు గ్రూప్ 2 లెవెల్లో. సో మీకు అరౌండ్ ఒక 6 to 7 టాపిక్స్ మాత్రమే ఇంపార్టెంట్. అందుకని సో పోలీస్ కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, ఏదైతే మార్కెట్లో అర్థమెటిక్ బుక్ ఉందో అలాగే రీజనింగ్ బుక్ ఉందో వాటి నుంచి సెలెక్టెడ్ టాపిక్స్ని రివైజ్ చేసుకుంటే సరిపోతుంది. క్లియర్? నౌ కరెంట్ అఫైర్స్, ద ఏరియా విచ్ ప్లేస్ ఎ మేజర్ రోల్. సో కరెంట్ అఫైర్స్ సంబంధించి ఏది ప్రిపేర్ అయితే బాగుంటుంది అంటే కంపల్సరీ ఎవరు ఎన్నన్నా మీరు న్యూస్ పేపర్ చదవడం కంపల్సరీ. డైలీ న్యూస్ పేపర్ చదవాలి. ఒక రీజనల్ న్యూస్ పేపర్, ఒక నేషనల్ న్యూస్ పేపర్. రీజనల్ న్యూస్ పేపర్ అంటే ఏం చదువుతాము? ఈనాడు కానీ, సాక్షి కానీ, ఆంధ్రజ్యోతి కానీ. జనరల్గా ప్రజెంట్ సాక్షి ఫాలో అయ్యామనుకోండి, ఆటోమేటిక్గా గవర్నమెంట్కి సంబంధించింది కాబట్టి దానికి సంబంధించిన స్కీమ్స్ చాలా ఎలాబొరేట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో దట్ దాన్ని ఫాలో అవ్వడం బెస్ట్. లేదంటే ఈనాడు కావచ్చు, ఆంధ్రజ్యోతి కావచ్చు ఫాలో అవ్వచ్చు. వాటిలో రీజనల్ న్యూస్ ఎక్కువ కవర్ చేస్తారు. దెన్ కమింగ్ టు ద నేషనల్ న్యూస్. నేషనల్ న్యూస్ చదవాలి అన్నప్పుడు కంపల్సరీ మీరు హిందూ కానీ, హిందూ కూడా చాలా ఎక్కువ అవుతుంది. హిందూ కంటే కూడా ద న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్. దీంట్లో తిరుపతి రీజియన్, విజయవాడ రీజియన్, వైజాగ్ రీజియన్, ఇలా రీజియన్ సంబంధించిన న్యూస్ పేపర్స్ ఉంటాయి. అలా మీరు ఏదో ఒక రీజియన్, మోస్ట్లీ విజయవాడ రీజియన్ లాంటిది మీరు తీసుకున్నారు అంటే లోకల్ ఏపీకి సంబంధించినటువంటి న్యూస్ కూడా ఇక్కడ కవర్ చేయడం జరుగుతుంది, అలాంగ్ విత్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇష్యూస్. ఓకే, ఇలా న్యూస్ పేపర్ చదవడం మస్ట్ అండి. మీరు మంత్లీ మ్యాగజైన్స్ ఫాలో అవుతున్నా, యూట్యూబ్ కరెంట్ అఫైర్స్ వీడియోస్ ఫాలో అవుతున్నా, మీరు న్యూస్ పేపర్ చదవడం మాత్రం మస్ట్. ఆ న్యూస్ పేపర్స్ నుంచి ఇంపార్టెంట్ పాయింట్స్ని సెగ్రిగేట్ చేసుకొని రాసుకోవడం కూడా మస్ట్. సెకండ్ వన్ ఏంటి అంటే మ్యాగజైన్స్. సో మంత్లీ మ్యాగజైన్స్. సో మార్కెట్లో ఉండేటువంటి ఏదైతే మంచి మ్యాగజైన్ అనిపిస్తుందో ఆటోమేటిక్గా ఒక మంత్లీ మ్యాగజైన్ ఫాలో అవ్వడం ఉత్తమం. ఈ మంత్లీ మ్యాగజైన్ మీకు త్వరగా అయిపోవాలి, ఈజీగా రివిజన్ చేయాలి అన్నప్పుడు ఎవరైతే డైలీ న్యూస్ పేపర్స్ ఫాలో అవుతుంటారో వాళ్ళకి మంత్లీ మ్యాగజైన్ త్వరగా అయిపోతుంది, ఎందుకంటే వాళ్ళు చదివినట్టుగా ఉంటుంది కాబట్టి. థర్డ్ వన్ ఏంటి అంటే ఓకే, సో ఈ మంత్లీ మ్యాగజైన్స్ ఈ విధంగా డైలీ న్యూస్ పేపర్స్ అది మోర్ దెన్ ఎనఫ్. అలాంగ్ విత్ లైక్ టెస్ట్ సిరీస్ లాంటివి ఏమైనా ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది మీకు కరెంట్ అఫైర్స్లో. క్లియర్? సో ఇదేంటి అంటే కంప్లీట్గా తెలుగు మీడియం అభ్యర్థులకు సంబంధించి ఫాలో అవ్వాల్సిన బుక్స్ అండి. దీంట్లో ఆల్మోస్ట్ మొత్తం అంతా సిలబస్ కవర్ చేసాం మనం. సో ఏ బుక్స్ ఫాలో అవ్వాలి అనేది ఇది అంతా కూడా, ఈ లిస్ట్ అంతా కూడా సో మేము చేసిన రీసెర్చ్ ప్రకారంగా మేము సజెస్ట్ చేస్తున్న బుక్స్ ఇవి మీరు కంపల్సరీ ఇది ఫాలో అయితేనే మీకు ఎక్కువ మార్క్స్ వస్తాయి అని కూడా మేము చెప్పట్లేదు. సో మీరు ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న బుక్స్ ఏవైతే ఉంటున్నాయో ఆ బుక్స్ని మీరు చదువుతున్నా హ్యాపీ. సో ఒకవేళ కొన్ని కరెక్షన్స్ ఏమైనా అవసరం ఉంటున్నాయంటే మీరు ఆ కరెక్షన్స్ చేసుకున్నా సరిపోతుంది. ఓకేనా? సో మీరు లాస్ట్ అండ్ ఫైనల్ సజెషన్ ఏంటి అంటే మీరు ఎన్ని చదివినా, బుక్స్ ఎన్ని చదివినా, న్యూస్ పేపర్ ఎన్ని చదివినా, అలాగే కరెంట్ అఫైర్స్ ఎన్ని చదివినా, మీరు ఫైనల్లీ అప్లికేషన్ మోడ్లో మీరు దాన్ని ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సో దట్ ఈజ్ టెస్ట్ సిరీస్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అనమాట. సో ఆ టెస్ట్ సిరీస్ మీకు ఇంపార్టెంట్ కాబట్టి టెస్ట్ సిరీస్ అది ఏదైతే మార్కెట్లో మీకు అవైలబుల్ ఉందో, సో అది ప్రైస్ పరంగా కావచ్చు, క్వాలిటీ పరంగా కావచ్చు, చాలా పారామీటర్స్ ఉంటాయి కాబట్టి వాటికి. సో దాని ప్రకారంగా మీరు ఏదో ఒక టెస్ట్ సిరీస్ని మీరు తీసుకోండి. టెస్ట్ సిరీస్ని మాత్రం ప్రాక్టీస్ చేయండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో మైండ్స్ అకాడమీ మొబైల్ యాప్లో ఈ 3 పేపర్స్కి సంబంధించి టాప్ సబ్జెక్ట్ వైజు, అలాగే ప్రతి సబ్జెక్ట్లో కూడా టాపిక్ వైజు మీకు టెస్ట్లు అప్లోడ్ చేయడం జరిగింది. సో వెరీ రీసెంట్ కరెంట్ అఫైర్స్తో కలిపినటువంటి టెస్ట్ సిరీస్ అది. సో ఆ టెస్ట్లు మీరు సబ్మిట్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా దాంట్లోనే ప్రతి క్వశ్చన్కి, ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో మీరు వెంటనే ఆ క్వశ్చన్ మళ్ళీ గూగుల్లో సెర్చ్ చేయడము, దానికి ఎక్స్ప్లెనేషన్ ఏంటి, సంథింగ్ మీ రెఫరెన్స్ బుక్ను ఓపెన్ చేసుకుని వెతుక్కోవడం, ఈ కాన్సెప్ట్ ఎక్కడుందా అని.
సో అలాంటివి ఏమీ అవసరం లేకుండా మేము కిందనే మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కూడా జరిగింది అన్నట్టు. సో ఈచ్ అండ్ ఎవరీ సబ్జెక్ట్కి ఆల్మోస్ట్ మేము 2500 బిట్లు కవర్ చేయడం జరిగింది. సో 2500 బిట్లు మీరు నీట్గా ప్రాక్టీస్ చేసుకొని సో మళ్ళీ రివిజన్ చేసుకుంటే ఐ థింక్ ఇట్స్ మోర్ దాన్ ఎనఫ్ ఒక కాన్సెప్ట్ క్లారిటీ కోసం. క్లియర్? సో ఆల్ ది వెరీ బెస్ట్. మీరు నోటిఫికేషన్స్ లాంటివి ఎలాగో వస్తాయి కాబట్టి మీరు టైం వేస్ట్ చేసుకోకుండా సో కంపల్సరీ మీరు ప్రిపరేషన్ మాత్రం కంటిన్యూ చేస్తూనే ఉండండి. ఎవరైతే ఈ కంటిన్యూటీతో ప్రిపరేషన్ చేస్తూ ఉంటారో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది నోటిఫికేషన్స్ ఆటోమేటిక్గా ఫైనల్లో కంపల్సరీ సక్సెస్ అయితే ఉంటుందండి. ఓకేనా? సో ఆల్ ది వెరీ బెస్ట్. మీకు ఏదన్నా సరే ఇంకా డౌట్స్ ఏమన్నా ఉన్నాయి అంటే కామెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేయండి, మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాము. థ్యాంక్ యూ.